దానిలో కొన్ని పేర్లు ఇప్పటికే ఉన్నాయి. కానీ భారతీయ జనతా పార్టీకి వచ్చేసరికి ఓకే, ఇంతకుముందు అద్వానీ ఇలా వినిపించిన మోడీ పేరే ఇక చిరస్థాయిగా నిలిచిపోబోతుందా? ఇది బీజేపీ క్రెడిట్ అవుతుంది అంటే మన కళ్ళ ఎదుట ఇంకొక రికార్డు సాధ్యం కాదేమో అనుకుంటా మనం బతికుంటాం. ఎందుకంటే ఈ 3 ఏళ్ళు అలాగే ఈయన కొనసాగుతారు, 15 ఏళ్ళు అయిపోద్ది. తర్వాత కూడా మళ్ళీ బీజేపీనే వచ్చే ఇదే కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళంతా విడిపోయి ఉన్నారు కదా. బేసిక్ గా ఒక తరం అయిపోయింది. మన తాతలు మన తండ్రుల వరకు కాంగ్రెస్ చూసాం. మన దగ్గర నుంచి నెక్స్ట్ ఇంకో తరం వరకు కూడా బీజేపీ చూడక తప్పదు. ఎందుకంటే వీళ్ళు దానికి తగినటువంటి ప్రత్యామ్నాయ ఆర్థిక రాజకీయ భౌగోళిక ఇలాంటి విధానాలు తయారు చేయలేకపోతున్నారు. అది చేసి చూపించగలగాలి వీళ్ళు. మోడీని దించే అని చెప్తాం ఓకే. ఇవాళ మనకైనా కొన్ని విషయాల్లో మోడీ నచ్చకపోతే చికాకు పుడుతుంది, కానీ దిగిపోతే ఏమిటో అని భయం వేస్తుంది. దానికి కారణం ఏంటంటే ప్రపంచవ్యాప్త పరిణామాలు భయపెడుతున్నాయి మనకి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలలో రాడికల్ ఇస్లామిజం పెరిగిపోయింది. రెండో పక్కన క్రిస్టియన్ దేశాలలో వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ క్రంచ్ ఎక్కువైపోయి, ఎందుకంటే ఇవాళ రోజున ఇప్పుడు మన హయాంలో మనం పచ్చడితో అన్నం తినడం చాలా గొప్ప విశేషం. ఇవాళ రోజున బిర్యానీలు ఈ తినడం అలవాటు అయిన వాళ్ళకి మళ్ళీ నువ్వు పచ్చడి తినంటే తట్టుకోలేరు. అక్కడ అగ్రరాజ్యాల పరిస్థితి అట్లుంది. ఒక లగ్జూరియస్ లైఫ్ అలవాటు పడ్డ తరం ఇప్పుడు ఆ క్రైసిస్ పెరిగిపోయి